శివరాత్రి రోజు మనం ఎందుకు నిద్రపోకుండా జాగారం చేస్తామో ఎప్పుడైనా మనసారా ఆలోచించారా? సముద్ర మథనం జరుగుతోంది. ఒకేసారి లోకాలను నాశనం చేయగల భయంకరమైన హాలాహల విషం ఉద్భవించింది. ఆ విషపు జ్వాలలు వ్యాపించడంతో దేవతలు, రాక్షసులు అందరూ ప్రాణభయంతో వణికిపోయారు. ఆ సమయంలో లోకాన్ని కాపాడటానికి ముందుకు వచ్చిందెవరు తెలుసా? సాక్షాత్తు పరమశివుడు. ఎటువంటి సందేహం లేకుండా ఆ మహా విషాన్ని తన అరచేతిలోకి తీసుకుని మింగేశాడు. కాని అది కడుపులోకి వెళ్తే సృష్టే అంతమవుతుందని గ్రహించిన పార్వతీదేవి ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా శివుడి గొంతును బిగిగా పట్టుకుంది. ఆ విషం అక్కడే ఆగిపోయింది. ఆయన కంఠం నీలం రంగులోకి మారిపోయింది. అలా జన్మించింది ఒక పేరు, నీలకంఠుడు. విషపు మంటలు భయంకరంగా దహించుతున్నాయి. శివుడు స్పృహ కోల్పోకూడదని